చాలామంది తల్లిదండ్రులు ఆటిజం గినుక ఎప్పుడైతే డిసైడ్ అయిపోతారో ఒక పానిక్ కండిషన్‌లోకి వెళ్ళిపోతారు. ఒక ఒక డిస్టర్బ్ కండిషన్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫ్యూచర్‌లో ఒక డ్రీమ్ హోమ్ వాళ్ళ ఫ్యూచర్ ఒక భవిష్యత్ అనేది ఒక డ్రీమ్ కండిషన్స్ అయితే ఉంటదో అవన్నీ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం, ఒక హోప్‌లెస్ కండిషన్‌కి వెళ్ళిపోతారు. ఒక కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతారు. ఒక డిమోటివేట్‌కి వెళ్ళిపోతారు. సో, చాలామంది తల్లిదండ్రులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఆటిజం కానివ్వండి, ఏడీహెచ్‌డీ కానివ్వండి, హైపర్ కానివ్వండి ఉందనుకోండి ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఇది ఒక టెంపరరీ ప్రాబ్లమ్‌గా తీసుకోవాలి. ఇది రేపొద్దున ఇలాగే ఉంటే రేపొద్దున ఏందనే దానికి భయపడకూడదు. సో, దీన్ని ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్‌గా పరిగణించామో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకోలేరు. దీన్ని ఎప్పుడైతే మనం ఛాలెంజింగ్‌గా తీసుకున్నామో, అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలా? ఏంటి సొల్యూషన్స్ ఉన్నాయి? అనేటువంటి ఛాలెంజ్‌గా తీసుకోగలిగితే దీనికి కంపల్సరీ సొల్యూషన్స్ కనిపిస్తాయి. సో, హోమియోపతి లాంటి వైద్య విధానాల ద్వారా దీంట్లో సొల్యూషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో, థెరపీస్‌లాగా గానివ్వండి, లేకపోతే గనక వేరే మెడికేషన్స్ ద్వారా మీకు కొంచెం హోప్ కండిషన్స్ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. దీని ముందు మీరు టెంపరరీగా మీరు మైండ్ అనేది చాలా ఎందుకంటే పిల్లలకి ఏం తెలీదు. మీరే రెస్పాన్సిబుల్. తల్లి యొక్క కంపల్సరీ సపోర్ట్ అనేది అవసరము. తండ్రి యొక్క కంపల్సరీ వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది ఇక్కడ అవసరం పడతది. వీళ్ళిద్దరే డీమోటివేట్ అయ్యారనుకోండి, పిల్లలను హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి, సో, తల్లిదండ్రుల యొక్క ఛాలెంజింగ్ సిస్టమ్‌గా దీన్ని గనుక పరిగణించగలిగితే, దీన్ని ఈజీగా మీకే దారి కనిపిస్తుంది. మీకే సొల్యూషన్ కనిపిస్తుంది. మీరు భయపడకూడదు, కాన్ఫిడెన్స్ పోకూడదు, సొసైటీ గురించి ఆలోచించకూడదు. మీ పిల్లవాడు, మీ భవిష్యత్తు ఇంపార్టెంటు. ఇదొక టెంపరరీ ప్రాబ్లమ్‌గానే మీరు పరిగణించి, దీన్ని ట్రీట్ చేసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీరు ఎత్తుకోగలిగితే, మీకే సొల్యూషన్స్ కనిపిస్తాయి.